పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఎంపీ ఎలక్షన్లో భాగంగా మన నాగర్ కర్నూలు పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ఇటు చెన్నకేశవరెడ్డి గారిని అలాగే రఘువీరారెడ్డి గారిని మనకి అలాట్ చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో రేపు తుగ్గూడలో జరిగే భారీ బహిరంగ సభ జన జాతరకి రాహుల్ గాంధీ గారు అలాగే ఖార్గే గారు ఇద్దరు రాబోతున్నారు. దానికి ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇటు రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేనిఫెస్టో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో రేపు తుగ్గూడలో దాదాపు 10 లక్షల జనంతో భారీ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మా గద్వాల నుంచి ఆలంపూర్ నుంచి అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి కూడా ప్రజలు రాబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చాక 10 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది, ఇక్కడ లోకల్గా మనకి ఎంత అభివృద్ధి జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నది మనకి చాలా స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదవాళ్ళకి అందే విధంగా సంక్షేమ పథకాలతో పాటు ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా మేనిఫెస్టో కూడా డిసైడ్ అవ్వడం జరిగింది. అది ప్రజల సమక్షంలో రేపు పెద్దల సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఖార్గే గారు మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో రిలీజ్ చేయబోతున్నాం. అయితే ఇదివరకు పేదలకి ఏ విధంగా అయితే బీజేపీ ప్రభుత్వం ఇటు రైతులకి నల్ల చట్టాలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టింది, ఇటు ఉద్యోగస్తులకి ఇబ్బంది పెట్టి ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. అవన్నీ కాకుండా 5 గ్యారంటీలతో ప్రతి ఒక్కరికి యువకులకి మహిళలకి ఉద్యోగస్తులకి రైతులకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా ఈ గ్యారంటీలు అన్నీ ఉన్నాయి. కాబట్టి దాన్ని ముందు మేము చెప్పడం కన్నా ముందు రేపు రాహుల్ గాంధీ గారి నోట వింటనే బాగుంటుందని అనుకుంటున్నాను. దాంతోపాటు మనకి బీజేపీ ప్రభుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా ఒకటి బయట పుకార్లు జరుగుతున్నాయి. పుకార్లు అనకన్నా నిజం వాస్తవాలు అనొచ్చు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మేము మళ్ళీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మార్పులు చేసి ప్రజలకు సంక్షేమం చేస్తామంటున్నారు. కానీ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎంతమంది దానివల్ల బాగుపడ్డామో అంటే నేనే నిదర్శనం. నేను కూడా ఒక వెనుకబడ్డ జాతుల నుంచి వచ్చిన మహిళగా రాజ్యాంగం మూలంగానే నేను ఈరోజు పదవిలో ఉన్నాను. కాబట్టి అది మారిస్తే మళ్ళీ ఏ పరిస్థితి వస్తుంది, వెనుకబడ్డ జాతులు ఎక్కడికి వెళ్తాయి అన్నది మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోవాలని నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను. దాంతోపాటు పెద్దలు చెన్నకేశవరెడ్డి గారు కూడా రేపటి